ఆటల్లోనూ అక్కడి విద్యార్థులు ఇతర ప్రాంత విద్యార్థులతో పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సామంత్కు మొదటి నుంచి రగ్బీ ఆటంటే ఎంతో ఇష్టం. స్కూల్లోని గిరిజన బాలలను తరచూ రగ్బీ ఆడమని ప్రోత్సహించేవాడు. పిల్లలంతా అనేక జట్లుగా విడిపోయి తమలోనే తాము ఆడుకునేవారు. ఈలోగా వరల్డ్ రగ్బీ పోటీలు జరుగుతున్న విషయం సామంత్ దృష్టికి వచ్చింది. అంతే, తన పిల్లలు ఆ పోటీల్లో పాల్గొనేట్టు చేయాలని భావించాడు. అందుకనుగుణంగా కఠోర సాధన చేయించాడు. 2 ఏళ్లకల్లా కేవలం తన స్కూల్ పిల్లలతోనే మన దేశ జట్టును తయారు చేశాడు. ఇంగ్లీష్ భాషలో ప్రత్యేక తర్ఫీదునిచ్చాడు. ఏ రోజు విమానం చూడని పిల్లలను ఏకంగా విమానమెక్కించాడు. 12 మంది సభ్యులు గల బృందాన్ని 14వ రగ్బీ వరల్డ్ కప్ పోటీలకు లండన్ పంపించాడు. గ్రూప్ బిలోని మన జట్టు మిగిలిన 4 దేశాలను ఓడించింది. చివరకు ఫైనల్స్ లో గ్రూప్ ఏలో అగ్రగామిగా నిలిచిన దక్షిణాఫ్రికాతో పోటీ పడింది. 2007 సెప్టెంబర్ 29 రగ్బీ ఆటలో ఎంతో అనుభవమున్న దక్షిణాఫ్రికాతో కేవలం గిరిజన పిల్లలున్న మన జట్టు యుద్ధానికి దిగింది. అంతా దక్షిణాఫ్రికాదే విజయం అనుకున్నారు. ఆట ఆరంభమయ్యింది. అందరి అంచనాలు తారుమారయ్యాయి. 19-5 స్కోర్తో అండర్-14 రగ్బీ ప్రపంచ ఛాంపియన్షిప్ను మన జట్టు సాధించింది. విదేశీ ఆటలోనూ విజయకేతనం ఎగురవేసింది. అవకాశాలుంటే గిరిపుత్రులు సాధించలేనిది ఏదీ లేదని సామంత్ నిరూపించారు. అంతేకాదు, గిరిజన బాలలను అభివృద్ధి చెందిన వర్గాల పిల్లలతో సమంగా తీర్చిదిద్దే క్రమంలో వారికి సంగీతం, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, ధ్యానం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతితో కలిసి జీవించేలా విద్యార్థులను ప్రేరేపిస్తారు. మొక్కల్ని నాటడం, పెంచడమే కాదు, ప్రతి విద్యార్థి కనీసం ఓ చెట్టును దత్తత తీసుకుని క్యాంపస్లో ఉన్న కాలంలో దాన్ని సంరక్షించే బాధ్యత నిర్వర్తించేలా చేస్తారు. పైగా ఆ చిన్నారులు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మరికొందరికి సాయం చేయాలనే కృత నిశ్చయంతో విద్యను అభ్యసిస్తున్నారు. మరోవైపు కిట్ ప్రాంగణంలో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెలకొల్పారు. 600 పడకలతో ఆసుపత్రి ఏర్పాటయ్యింది. పేద రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కిట్ ప్రాంగణం అన్ని కోర్సులకు ఆలవాలమై అక్షరాస్యతలో అంతంత మాత్రంగానే ఉన్న ఒరిస్సా రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలుపుతోంది. 5,000 రూపాయలతో సామంత ప్రారంభించిన కిట్ నేడు 5,000 కోట్ల విలువైన సంస్థగా మారింది. దేశంలోనే అత్యంత కీలకమైన యూనివర్సిటీగా మారింది. కిట్లో చదివే విద్యార్థులకు నేడు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభిస్తోంది. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడికే వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. మన విద్యా విధానం ప్రపంచ విద్యా విధానంతో పోటీ పడుతోంది. అయితే కొన్ని విషయాల్లో మార్పులు అవసరమని నాకు అనిపిస్తోంది. ప్రపంచీకరణతో అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యారంగంలో కూడా మార్పులు అవసరం. గతంలో కేవలం విద్యార్థులు డిగ్రీల కోసం చదివేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందు చూపుతో ఎంతో కష్టపడి చదివి తామేంటో నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడింది. అటువంటి విద్యా విధానం ఇప్పుడు అవసరం. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు సమాజపు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయా రంగాల్లో విద్యా బోధనలు జరగాలి.